కృతజ్ఞతల కూడికలు. కృతజ్ఞత కూడిక. ఏం కూడిక? దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి అనేది కంపల్సరీ తెలుసుకున్నాం. మీరు ప్రతి వాక్యాన్ని వినాలి, వినకపోతే మిస్టేక్ అవుతుంది. తప్పకుండా చూడాలి. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహిమ స్వరూపుడా నీకు స్తోత్రం. ఈరోజు మేము మాట్లాడకపోతున్న వాక్యంలో మీరు మాతో మాట్లాడండి నైనా. బలహీనుడనైనా నన్ను బలపరచండి. నీ బిడ్డలకు మంచి వినికిడి దయచేయండి. తలనొప్పి, బోరు నుండి, అలసట నుండి, ఆయిలింపుల నుండి, మత్త నుండి మీరు విడిపించండి. చక్కని వాక్యం మాకు బోధించమని, మా మధ్యలో ఉండి మాతో మాట్లాడమని యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. పోయిన వారం మనము చక్కని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మనం పోయిన ఆదివారం ఏం వాక్యం కొరకు ధ్యానం చేసుకున్నాం? గుడ్డి భర్తిమైని ఎలా స్వస్థపరిచాడు దేవుడు. ఆ యొక్క గుడ్డి భర్తిమై యొక్క పరిస్థితి ఏ విధానంగా ఉండే, ఆయన అలాంటి పరిస్థితిలో దేవుడిని ఎలా వేడుకున్నాడు. దేవుడు అంటే మామూలు విషయం కాదు. దేవుడు అంటే చిన్న చిన్న విషయం కాదు. చాలామందికి లోకంలో బ్రతకాలి 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 చక్కగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, అన్నీ ఉండాలి. ఇది చాలా మంచి కోరిక, ఉండద్దు అని చెప్తలేదు. ప్రతి మనిషి బ్రతకాలి, కానీ దేవుని యొక్క స్థితిలో ఎంత అయితే ఉందో అంతవరకు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. తర్వాత దాటలేం. ఎందుకంటే ప్రభు ఎంతవరకు మనం తీసుకెళ్తాడో మనకు తెలియదు. అది మనుషులైనా, చెడ్డవాళ్ళైనా, మంచి వాళ్ళైనా మరణించక తప్పదు. ప్రతి ఒక్కరికి మరణం తప్పదీసే నరుడు భూమి మీద లేడు. ప్రతి మనిషికి మరణం వస్తూనే ఉంటుంది. మరణం అనేది చాలా గొప్ప అడ్డమైన బాధ అది మనుషులకి. దాన్ని దాటాలి అనుకుంటే దేవుని సన్నిధిలో ఉండడం చాలా గొప్ప అవసరము. హల్లెలూయా. ఈరోజు మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యం పేరు ఏంటంటే బ్రతికించిన దేవుడు అని రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? మరి ఎప్పుడు బ్రతికించాడు మనని చెప్తారు ఎవరన్నా? పోయిన వారం ఒక ఆన్సర్ చేసాం, చెప్పారు ఎవరన్నా? ఫోన్ చేసిమన్నాం, చెప్పలేదు. మీరున్నారా? చెప్పలేదు ఎవరు కూడా. మీరున్నారా? సంగీతక్క ఉన్నారు. మీరు శారదక్క ఉన్నారు. ఎవరు చెప్పలేదు. ఆదివారం వరకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు అడగను నేను, నరకం ఎందుకు తయారు చేశాడు. ఓకేనా? మీకు సండే రోజు అదే వాక్యాన్ని బోధించబోతున్నాం. నరకమా పరలోకమా. ఈరోజు బ్రతికించిన దేవుడు. ఎప్పుడు బ్రతికించాడు మనని? ఎప్పుడు ఎవరు చెప్తారు? హెడ్డింగ్ ఎట్లుంది? ఏమనుంది? మరి ఎప్పుడు బ్రతికించాడు ఆయన? చెప్పగలుగుతారు ఎవరన్నా? మంచిగా లేనప్పుడు బ్రతికించేశాడు. ఓకే, అన్న చెప్పేశాడు ఒక పాయింట్. మీరు ఎవరన్నా? అన్నయ్య మీరు? మంచి లాజిక్ ఉన్న క్వశ్చన్ ఇది. ఎప్పుడు బ్రతికించాడు? బ్రతికించిన దేవుడు. ఎంత మంచి హెడ్డింగ్ ఉంది. హెడ్డింగ్ ఎట్లా ఉంది? మరి ఎప్పుడు బ్రతికించాడు? ఏ రకంగానైనా చెప్పచ్చు మీరు. బ్రతికించిన దేవుడు అన్నప్పుడు మీరు అక్కడ ఆలోచన చేయాలా. శరీర రకంగానే బ్రతికే ఉన్నారా? ఆత్మపరంగా ఎప్పుడు బ్రతికే ఉన్నారు. చచ్చిపోతే శరీర రకంగా అయితే చచ్చిపోతారు. ఆత్మీయ రకంగా అయితే ఎప్పుడు? అసలు మీరు చావలేదు. మరి ఈడ బ్రతికించానంటున్నాడుగా. ఎట్లా బ్రతికించాడు? మీ అందరికి ఇంకొక మాట తెలుసా? ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు యేసుప్రభు అంటాడు కదా, ఈ చెట్ల ఫలములన్నీ మీరు తినండి. అన్నయ్య కొంచెం ఇటు జరిగితే నాకు కనబడతాడు, లేదంటే విజయ్ అన్న ఇటు జరిగితే ఆయన కనబడతాడు. నాకు కనబడాలి మనిషి. సాటు ఉంటే బరబరు ఉండదు. ఆ ఈ చెట్ల ఫలములన్నీ తినండి మీరు. ఈ మధ్యలో ఒక చెట్టు పెట్టాను, దీని పండ్లు తింటే మీరు చచ్చిపోతారు అంటాడా? ఉందా వాక్యము? చూస్తారా? నమ్ముతారా? నమ్ముతారు. ఈ చెట్టు పండ్లు తింటే మీరేమవుతారు? మరి ఆ చెట్టు పండ్లు వారు తిన్నారా తినలేదా? తిన్న తర్వాత ఏమయ్యారు? ఎప్పుడు చచ్చిపోయారు? బ్రతికి ఉన్నారా చచ్చిపోయారా? బైబిల్ ఏమనుంది? హల్లెలూయా. ఇప్పుడు
ఈ క్వశ్చన్లో చూస్తే బ్రతికించిన దేవుడు, అద్భుతమైన మీటింగ్ ఉంది, సూపర్ ఉంది, వాక్యం గంట చెప్పొచ్చు నిలబడి, కానీ ఎప్పుడు బ్రతికించాడు అది మీకు తెలవాలి. చచ్చిపోయామా మనం ఎప్పుడన్నా? ఇది కొంచెం లాజిక్గా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనం ముందుకు వెళ్దాం. మనని ఎలా బ్రతికించాడో నేను మీకు ముందుగా చెప్తా. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎప్పుడు బ్రతికించాడో మీకు ముందుగా నేను చెప్తాను. మీరు వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఎన్నోసార్లు మనం చనిపోయి ఉన్నాం. ఆదాం అవ్వ కూడా ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఏమయ్యారో తెలుసా? పాపములో చనిపోయారు వాళ్ళు ఆల్రెడీ. యేసుప్రభు అన్నది వాళ్ళు చనిపోవడం కాదు, పాపములో చచ్చిపోయారు వాళ్ళు. ఈరోజు యేసుక్రీస్తు సన్నిధానంలో మనం ఆత్మీయంగా చనిపోయాం. ఎప్పుడు చచ్చిపోయాం? యేసుప్రభుని నమ్మక ముందు మనం బ్రతికి ఉన్నామా? బ్రతికలేము. ఈరోజు చెప్తా నీకు ఎలా చనిపోయి ఉన్నావో, నిన్ను ఎలా దేవుడు లేపుకొచ్చాడో ఇప్పుడు తెలుస్తుంది నీకు. మనం ముందుకు వెళ్దాం. 2:2 మొదటి మాట చదవండి. तुम्ही आपले अपराध व आपली पातके यामुळे मृत झालेले होता. त्या पातकामध्ये तुम्ही पूर्वी चालत होता, अर्थात या जगाच्या राहटीप्रमाणे अंतरिक्षातील राज्याचे अधिपती म्हणजे आज्ञा मोडणाऱ्या लोकात आता कार्य करणाऱ्या आत्माचे अधिपती यांच्या धोरणाप्रमाणे चालत होता. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దొరికిందా? ఎక్కడ ఉంది? మొబైల్ ఉంది. ఇక్కడ ఏమనుందంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఏం చేశాడంటే బ్రతికించాడు అని ఉంది ఇక్కడ. దేని చేత మీరు చచ్చిపోయి ఉన్నారు? దేని చేత మీరు చచ్చిపోయి ఉన్నారు? పాపము చేత, మీ అపరాధముల చేత మీరు ఏమై ఉన్నారు? చచ్చిపోయి ఉన్నారు. మీ పాపముల చేత మీరు ఏమై ఉన్నారు? మీరు చచ్చిపోయి ఉన్నారు, బ్రతికి లేరు. బ్రతికి ఉండడం అంటే ఏందో తెలుసా? బ్రతికి ఉండడం అంటే ఏందో తెలుసా? దేవుడు అంటున్నాడు, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు? మీరు వాటిని, 2వ వచనం చదువుతున్న చూడండి, మీరు వాటిని చేయించు వాయు మండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ లోక ధర్మశాస్త్రము చొప్పున మునుపు నడుచుకుంటిరి అని ఉంది. ఎప్పుడు? మునుపు. ఈ లోక ధర్మశాస్త్రం చొప్పున ఏం చేశారు? మీరు నడుచుకున్నారా? నడుచుకోలేదా? లోకాన్ని మీరు అనుసరించారా? అనుసరించలేదా? ఇప్పుడు అనుసరిస్తున్నారా? ఇవాళ ఏం వారం? ఇవాళ ఏం పండగ? ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు అప్పట్లో ఏం చేశారు? మరి ఈరోజు చేస్తున్నారా? మరి అప్పుడు మీరు చనిపోయి ఉన్నారా? బ్రతికి ఉన్నారా? ఇప్పుడు ఏం చేశారు? హల్లెలూయా. ఇది వాక్యం. ఇప్పుడు ఏమై ఉన్నారు మీరు? యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ఈ లోక సంబంధాన్ని మీరు పట్టి ఉన్నారు. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, లోకంలో పాపం చేత మీరు చచ్చిపోయారు. రెండవది, లోక సంబంధమైన ప్రేమ మీలో ఉన్నది. లోకాన్ని అనుసరించారు, లోకాన్ని పాటించారు, లోకంలో ఉన్న విశేషాలను మీరు నేర్చుకున్నారు, మీరు అందును బట్టి చచ్చిపోయారు. ఇంకొక మాట అన్నాడు కదా, లోకములో ఉంటున్న శరీర కోరికలు మీరు తీర్చుకున్నారు అని ఉంది బైబిల్లో. చూడండి ఒకసారి, చదవండి అదే వాక్యాన్ని. 3 చదవండి ఎవరన్నా. 3 చదువు ఒకసారి, మంచిగా చదువు. 3వ వచనం. इनमें हम भी सबके सब पहले अपने शरीर की लालसाओं में दिन बिताते थे और शरीर और मन की मनसाएं पूरी करते थे और लोगों के సమాన స్వభావహి సే క్రోధ్ కి సంతాన్ తే. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉన్నదంటే, ఎవరైనా చదువుతారా? 3. వారితో కలిసి, ఎవరితో కలిసి? వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలని నెరవేర్చుకున్నాం. చెప్పండి, ఎంతగా మనం పాపంలో లేము. మేము చచ్చిపోలేదు, మేము బ్రతికే ఉన్నాం. ఎక్కడ బ్రతికి ఉన్నాం? శరీర కోరికలు అంటే ఒకటే కాదమ్మా, ఎన్నో ఉంటాయి.
ఒకదాని కొరకు ఆలోచన చేయదు. ఎప్పుడు శరీరంలో ఎన్నో, మనసుతో ఎన్నో కోరికలు కోరుతాం, ఎన్నో ఉంటాయి. పలానాది మా ఇంట్లో ఉంటే బాగుండు, పలానా వ్యక్తి ఇదైతే బాగుండు, ఆడు చనిపోతే బాగుండు. ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు తెలుసా, వాని చావు ఎప్పుడు వస్తుందో, వాని గతి ఎప్పుడు అవుతుందో. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మనం ఎన్నో రకరకాలు మాట్లాడుతూ ఉంటాం. ఒకళ్ళని పిల్లలు చూసినప్పుడు వాళ్ళ పిల్లలు బాగున్నారు, మా పిల్లలు బాగలేదు. ఒకరిని చూసినప్పుడు, ఒకరు ఆస్తిని చూసినప్పుడు వాళ్ళ ఆస్తి బాగుంది, అది ఎప్పుడు కూలుతుందో కంటి నిండా ఎదురు చూస్తూ ఉంటాం. కోరిక. వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే మన ఇంట్లో పండుగ. వాస్తవం చెప్తున్నానమ్మా నేను, అర్థమైందానే? వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే మన ఇంట్లో ఏంది పండగ. అంత కోరిక ఉండేదన్నమాట. ఇప్పుడు అది ఏమైపోయింది? అది చచ్చిపోయి క్రీస్తులో మనం ఏం చేయబడ్డాం? బ్రతికించబడ్డాం. ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ అర్థం ఏందో తెలుసా? బ్రతికించిన దేవుడు. హల్లెలూయా. ఇంకొక విషయం ఉన్నది ఇక్కడ. నాలుగో విషయం ఏమున్నదంటే, ఆయన కోపానికి, ఉగ్రతకు లోనైపోయాం మనం. ఉందాడా? మూడో విషయం మళ్ళొకసారి చదువుతారా? చదువుతావా? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దేవో ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. హల్లెలూయా. దేనికి మనం పాత్రులమయ్యాం? ఉగ్రతకు. మొట్టమొదటిగా మనం ఏం చేసాం? ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటిగా ఏం చేసాం? మన పాపముల చేత మనం చచ్చిపోయాం. పాపము, ఓకేనా? మొదటిగా. రెండవది దేంట్లో చనిపోయాం మనము? ప్రపంచాన్ని బట్టి నడిచాం, దాంట్లో చనిపోయాం. హల్లెలూయా. మూడవది దేంట్లో చనిపోయాం మనము? శరీరం యొక్క కోరికలను తీర్చుకున్నాం, ఓకేనా? నాలుగవది దేవుని ఉగ్రతకు లోనైనాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 విషయాలు మన అంతరంగంలో ఉండేనా లేకుండేనా మీరు చెప్పాలా? మన పాపముల నిమిత్తము మనం చచ్చిన వారిగా ఉన్నాం. ఈ లోక ధర్మం చొప్పున నడుచుకున్నాం. ఈ లోక మనసు యొక్క కోరికలను మనం తీర్చుకున్నాం. అంతేకాకుండా మనం ఈ లోకంలో ఉన్న దేవుని ఉగ్రతకు ఏమయ్యాం? లోనయ్యాం. ఎంతటి పాపలం ఉన్నాం ఇప్పుడు, ఎంతటి క్రోధలం ఉన్నాం. మనం తాగినాం, మనం తందనాలు చేసినాం, మనం మోసాలు చేసినాం, మనం మోహపు మాటలు మాట్లాడినాం, మనము వ్యభిచారాలు చేసినాం, మనము దొంగతనాలు చేసినాం, మనము. ఇప్పుడు ఈ 4 విషయాలు జరిగిన మన హృదయములో యేసు ప్రభు మనల్ని క్షమించగలుగుతాడా? చెప్పండి. హల్లెలూయా. ఒక మాట అంటే పడలేవు, ఒక మాట ఓర్చుకోలేవు. చచ్చున్నావా బ్రతికున్నావా ఇప్పుడు తెలుసుకోవాలా. ఒక మాట కంటే విలువ లేదు అసలు, ఒక మాటకు విలువ లేదు. చచ్చున్నావా బ్రతికున్నావా, అవతల వ్యక్తి తల్లాడి విలవిలలాడిపోతాడు. ఎంతగా దేవుడు క్షమిస్తాడండి. అమ్మా, మన హృదయం ఎలా ఉంది? ఇక్కడ అంటున్నాడు, నీ హృదయం యొక్కయు మనసు యొక్కయు కోరికలు తీర్చుకుంటున్నావు. హృదయం మండుచున్నది. వేరేటోళ్ళని చూసినా, వేరేటోళ్ళ ఆస్తి చూసినా, వేరేటోళ్ళ ఇల్లు చూసినా, వేరేటోళ్ళ సంసారం చూసినా, వేరేటోళ్ళది వాళ్ళది సందర్శన చూసినా, లేదా మనం బాగుండాలి, నేను బాగుండాలి, నేను మాట్లాడాలి, నేనే తిరగాలి, నేనే అందంగా ఉండాలి, నేనే ప్రచారం చేయాలి, నా ఇల్లే పొగడదగినదై ఉండాలి, నా మనుషులే అందరి ముందుండి సమాధానంగా ఉండాలి. ఒకరు ఉన్నారు మా దగ్గర, మాకు తెలిసిన వాళ్ళు, మేము తప్ప వేరే వాళ్ళు ఉండద్దు అనుకుంటారు. వాళ్ళు ప్రతి దాంట్లో మేము ఉండాలి. ఇది నీ మనసు యొక్క కోరికలు కావా ఇవి? చచ్చిన వారం మనం అంతా బ్రతికి ఉన్నామా? మనం ఏమన్నా లోకపరంగా బ్రతికే ఉన్నాం. ఊపిరి ఉన్నది, శ్వాస ఉన్నది. ఒక్కొక్కడు ఉన్నాడు, మాట్లాడతాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు, ఎట్లా పడితే అట్లా తింటాడు, ఎట్లా పట్లాడితే అట్లా వాడిది ఒక జీవితమేనా? మనం అంటాం ఒక్కొక్కడిని, ఒక పశువు కన్నా నువ్వు కఠినంగా ఉన్నావురా, నువ్వు బ్రతికి ఉన్నావు కానీ లాభమేమి
లేదు. ఒక సత్యమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు పరిశుద్ధుడు. ఒక పరిశుద్ధ జీవితం, ఒక నెమ్మది కలిగిన జీవితం, ఒక ఆవిరి కలిగిన జీవితం, స్వస్థత, మేధవి, సమాధానము, ప్రేమ, ఆనందము, అనురాగత, ఆప్యత అన్నీ కలిగిన జీవితము ఒక ఆనందంగా ఉంటుంది. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేను బ్రతికించానండి మిమ్మల్ని. ఎన్నిటి నుండి బ్రతికించాడు? అపరాధముల నుండి, పాపముల నుండి, ఈ లోకముల నుండి మనల్ని విడిపించాడు. ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన అంతేకాదు, ఆయన కరుణా సంపన్నుడైన దేవుడు. ఎలాంటి దేవుడో తెలుసా? కరుణ. చూడండి, ఇప్పుడు 4వ మాటలో ఒక మీనింగ్ పెట్టాడు. చదవండి ఎవరన్నా. మంచిగా చదవాల. ఆయనను. మీరు ఒకసారి హిందీలో చదవండి. ఒకసారి ఆ మాట మళ్ళీ చెప్పు నాకు. నువ్వు ఒకసారి చదువు దాన్ని. పరంతు అనుందా? తరి అంటే పరంతు అంటే ఏంటి? ఒక్క మాటలోనే ఉంది అర్థం. తరి అంటే దేవుడా. నువ్వు ఒకసారి ఏమనుంది అక్కడ? ఇప్పుడు చూడండి, తరి అంటే దేవుడు కాదు అమ్మ, మిస్టేక్ చెప్పారు. చెప్పు. ఇప్పుడు నీ అందరికీ సమానమైన విషయం చెప్తాను. నేను నా తండ్రికి గర్భంలో జన్మించిన వాడిని. ఇప్పుడు నా తండ్రి మాట వినట్లేదు, నా ఇష్టానుసారంగా తిరుగుచున్నాను. నా తండ్రి చెప్పింది చేయకుండా నా మనసుకు వచ్చిన కోరికలు, నా ఇష్టానుసారంగా నేను బానిస బ్రతుకు అంతా. నా జీవితం ఎలా ఉందంటే, ఎవరు చూసినా ఈడేం మనిషి, ఈడేం బ్రతుకుతున్నాడు. ఇక అందరి విషయంలో కూడా నేను ఒక చెడ్డ పేరు తెచ్చుకున్న వ్యక్తిని అయిపోయాను, ఒక పాపాత్ముడని అయిపోయాను. అర్థమైందా? అప్పటికి కూడా నా తండ్రి దగ్గరికి వచ్చి నన్ను ఒకసారి క్షమించవా, నన్ను క్షమించగలుగుతాడా? ఆయనకు నేను అన్యాయమైన పేరు తీసుకొచ్చాను, నా కోరికలు నేర్చుకున్నాను, అనేకుల ముందు నేను ఒక అపరాధిని అయిపోయాను. ఆయన మనసుకు కూడా అనిపించేసింది నేను ఎందుకు పుట్టాడని. ఇప్పుడు చెప్పండి, నన్ను క్షమించగలుగుతాడా? ఇక్కడ ఏమనుంది? మీనింగ్ ఏమనుందంటే, ఆయనను అంటే తరి అంటే ఏందో తెలుసా? ఇంతవరకు ఇన్ని పాపములు చేసినా కూడా అని అర్థం. ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుతూ ఒకసారి హిందీలో చదువు ఒకసారి అది. పరంతు అంటే ఏందో తెలుసా? ఇంత పాపం చేసినా కూడా ఆయన మళ్ళా రిటర్న్ తీసుకున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమన్నా, అయినను నీవు ఒక పాపివైనను, ఒక లోకానుసారమైనను, ఒక లోక ధర్మం చొప్పున నడిచినను, నీ మనసు కోరికలు నువ్వు తీర్చుకున్నను, దేవుని ఉగ్రతకు లోనైనను, అయినను కూడా ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడో తెలుసా? ఆయన అంతకంత ప్రేమించాడు. తరి ఇంత చేసినావు కానీ పర్వాలేదు అన్నట్టు ఆ మాటకు అర్థం. అయినను పర్వాలేదు. ఆయన ఏమంటున్నాడు? చదవండి ఇప్పుడు ఒకసారి. నువ్వు చదవక్క హిందీలో, మరాఠీలో. తరిదేవ్ అంటే ఏందో అర్థమైంది ఇప్పుడు. అయితే ఇంత పాపం చేసినా కూడా ఆయనను కరుణ సంపన్నుడైన ఉండి. చదువు. म्हणून आपल्या अपराधामुळे मृत झालेले असताही त्यांनी आपल्यावरही स्वतःच्या अपरंपरा प्रेमामुळे. హల్లెలూయా. ఏం చేశాడో తెలుసా? కరుణ సంపన్నుడు ఆయన. లోకములో ఇంత పాపం చేసిన నన్ను ప్రేమించగలిగిన సామర్థ్యుడు ఆయన కరుణా సంపన్నుడనై ఉండి సమస్తమైన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహా ప్రేమ చేతను క్రీస్తులో కూడా బ్రతికించెను అనుంది ఇక్కడ. హల్లెలూయా. చూసావా ఎక్కడి నుండి మనల్ని విడిపించాడో, ఎక్కడి నుండి రిలీజ్ చేశాడో మనని.
ఎక్కడున్నాం, మన లైఫ్ ఏడుంది, పుట్టినప్పుడు ఏడున్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఎలాంటి చచ్చిపోలేదా అమ్మా? ఇప్పుడు చెప్పండి ఒకసారి, చచ్చిపోయి ఉన్నామా, బ్రతికి ఉన్నామా? ముందు ఎలా ఉన్నాం మనం? ఇప్పుడు ఎలా చేశాడు దేవుడు? ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. మనకు తెలిసి ఇప్పుడు పాపం ఏది, అన్యాయం ఏది. ఇప్పుడు ఇంతకుముందు నేను అన్నయ్యని అడిగాను కదా, దేవుడిని నువ్వు ఎలా నమ్ముచున్నావు? సత్యంగా నమ్ముచున్నాను అంటే ఆత్మీయ నేత్రం తెరవబడ్డది. యేసు నిజమైన దేవుడు, ఈయన కరుణ సంపన్నుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఏమని ప్రేమ? మహాప్రేమ అని ఉంది ఇక్కడ. అక్కడ ఏమనుంది చదువు ఒకసారి, ఏం ప్రేమ ఉంది ఆడ? परंतु परमेश्वर ने जो दया का धनी है अपने उस बड़े प्रेम के कारण जिससे బడే ప్రేమ అని రాశాడు ఇక్కడ. పెద్ద ప్రేమ కదా. అందులో ఏమనుంది అంటే మహా గొప్ప ప్రేమ, షరతులు కలిగిన ప్రేమ, త్యాగపూర్వకమైన ప్రేమ. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనల్ని ఏమిచ్చాడంటే ప్రేమించాడు, బ్రతికించాడు, పిలుచుకున్నాడు. మనకు అనిపించవచ్చు కదా, ఇంత పెద్ద ప్రపంచంలో కేవలం యేసు ప్రభుకి మనమే దొరికిపోయామా? కానీ యేసు ప్రభు మనల్ని, నిన్ను, నన్ను మాత్రమే పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు ఆయన సిద్ధపడిన పరలోక రాజ్యం పోవడానికి ఏర్పరచుకున్న జనాంగం మనం. ఒక్క మాట పడలేం. ఎన్నిసార్లు చచ్చిపోతాం, ఎన్నిసార్లు ఆయనని చంపుతాం. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేను ఎన్నిసార్లు బ్రతికించాలి. మహా గొప్ప ప్రేమ సంపన్నుడు ఆయన, మహా గొప్ప దయ సంపన్నుడు. వేరే దేవుడైతే రక్షించడు ఇంత పెద్ద పాపిని. ఎన్ని పాపాలు ఉన్నాయమ్మా? చచ్చిన వారమై ఉన్నాం మనం ఈ లోకంలో, చచ్చిపోయి ఉన్నాం మనం తెలుసా. విశ్వాసం లేని జీవితం, క్రియలు లేని జీవితం అట శరీరం లేని, ప్రాణం లేని శరీరం లాంటి, శవం లాంటిది. ఈరోజు ఎలా బ్రతికే ఉన్నామంటే దేవుని దయలో బ్రతికాం మనం అందరం, ప్రేమలో బ్రతికాం మనం, యేసయ్య ప్రేమలో బ్రతికాం మనం. పరిశుద్ధ దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు. ఏం చేయాలి? ప్రభువా నువ్వు నన్ను బ్రతికించావయ్యా, నీకు ఆరాధన 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 చేయాలి. మహా గొప్ప ప్రేమ సంపన్నుడు ఆయన. చూడండి నీకేమనుంది? కృపచేతను మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత? కృపచేత. కృప, ప్రేమ, ఆయన రక్షింప సంపన్నుడు. హల్లెలూయా. ఎవరికన్నా ఇన్ని ప్రేమలు ఉంటాయా? నా తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యో నాన్న ఇన్ని రోజులు నేను తాగాను కదా, నేను ఇంత చెడ్డ పేరు తెచ్చాను నాన్న, నన్ను క్షమించంటే, ఇంకా నిన్ను క్షమించిన లాభం లేదు, నీకు ఇచ్చిన ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, నీకు ఇచ్చిన పేరు పోయింది, నా విలువ తీసేసావు, నా పరిస్థితి తీసేసావు, ఇంకా నువ్వు నా ఇంటి ముంగట రాకిగా వెళ్ళిపో అంటాడు. ఇలాంటి పాపం చేసి తండ్రి దగ్గరికి వెళ్తే, కానీ ఈ తండ్రి ఏమన్నాడు తెలుసా? ఆయనను ప్రేమించాడు. ఆయన అంత పెద్ద పాపివైనా కూడా నిన్నేం చేశాడంటే ఆయన బ్రతికించాడు. క్రీస్తులో త్యాగం చేశాడు. ఆయన తండ్రి ఆయన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన కృపచేత, దయచేత ఆయన ఈ భూమి మీదకి పంపించాడు. ఎవరిని? మహాప్రేమని చూపెట్టాడు ఆయన. మహాప్రేమ. ప్రేమ అంటే నువ్వు నన్ను ప్రేమిస్తేనే, మొక్కితేనే, కోళ్ళు కొత్తేనే, కొబ్బరికాయలు కొడితేనే, మేకపోతులు బలిస్తేనే నేను ప్రేమిస్తా అనాలే. ఇక్కడ పాపిగా చచ్చిన వారమై నీ ఉండగా ఎప్పుడు చచ్చిపోయావో తెలుసా? ఇప్పుడు చెప్పనా ఎప్పుడు చచ్చిపోయావో? ఆది కాండము, ఇప్పుడు చదవండి ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయం తీయండి. మొదటిది కాదు, ఉత్పత్తి ఫస్ట్ మొత్తం ఫస్ట్. ఉత్పత్తిలో ఇక్కడ ఉంది, నేను చెప్తా. ఆది కాండము 1వ అధ్యాయము కాదు 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో
16వ మాట చదువుతా చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షములను నీవు నిబ్బరతముగాను తినవచ్చును, అయితే మంచి చెడులను తెలివనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఎప్పుడు చచ్చిపోయాం తెలుసా మనం? ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆ పండ్లను తిన్నారో అప్పుడే చచ్చిపోయాం. చచ్చిన వెంటనే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? అమ్మ, మీరు ఎందుకు ఇలా ఉన్నారు? మీరు నేను చెప్పాను మీరు తినొద్దాను, మీరు ఎందుకు చచ్చిపోయారు? మీరు నా తోటలో ఉండొద్దు అన్నాడు. ఏదైనా తోట నుండి ఆదామును అవ్వని ఏం చేశాడు? బయటకు వెళ్ళగొట్టేశాడు. అప్పుడు పెరిగిన సంసారం ఇది, అప్పుడు పెరిగిన సంపది, అప్పుడు పెరిగిన ప్రజలము, అప్పుడు మొదలైన పుట్టుక ఇదంతా. అప్పుడు పెరుగుతూ పుడుతూ ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు ఏమన్నాడో తెలుసా ప్రభు? ఇంత పెద్ద పాపినైన క్రీస్తులో నేను ప్రేమిస్తా, అందుకు యేసు ప్రభు వచ్చాడు ఈ భూమి మీదకి, ఈ పాపంని విడదీయడానికి వచ్చేసాడు. ఎప్పుడు చచ్చిపోయామో తెలుసా? మనము ఆల్రెడీ చచ్చిపోయిన మన శరీరం, చచ్చిపోయిన మన జీవితం, చచ్చిపోయిన మన మూక బొమ్మలకు మొక్కడం, మనం చచ్చిపోయిన వాళ్ళు. బ్రతికున్న నిజాయితీగా దేవుని ఆరాధించే దేవుడే ఈయన. హల్లెలూయా. అప్పుడు చనిపోయిన మన జీవితాన్ని యేసు ప్రభు ఆయన క్రీస్తుతో కూడా మనని ఏం చేశాడో? లేపేశాడు అన్నమాట. చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమీ 5:9. 5:8 चदवंडी. परंतु देव आपल्यावरच्या स्वतःच्या प्रीतीचे प्रमाण हे देतो की आपण पापी असताना ख्रिस्त आपल्यासाठी मरण पावला. హల్లెలూయా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఏం ప్రేమ చూపుతున్నాడు? మహాప్రేమ. ఎవరు వెల్లడిపరుస్తున్నాడు? మన ఎడల తన మహాప్రేమని వెల్లడిపరుచుచున్నాడు. అంతేకాదు, ఎట్లనగా మనం ఇక పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరిని బ్రతికించడానికి ఆయన చచ్చిపోయాడమ్మా? ఎవరిని బ్రతికించడానికి ఆయనకి ఈ లోకంలో జన్మించాల్సిన అవసరం వచ్చిందంటే మనని బ్రతికించడానికి. మనం ఏమైపోయాం? చచ్చిపోయాం. మనం ఏమైపోయాం? అపరాధముల చేత నింపబడి ఉన్నాం. మనం ఏమైపోయాం? శరీర కోరికల చేత నింపబడి ఉన్నాం. కుతువాల చేత నింపబడి ఉన్నాం. కుతువాల చేత పక్కింటిలతో మనం మాట్లాడలేము, సంఘస్థులతో మాట్లాడలేము, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడలేము, ఆస్తిపాస్తులు ఉన్న వారితో స్నేహబంధం చేయలేము. మనకు శత్రువులు ఎక్కువ ఉంటారు. చచ్చిన వారి వలె ఉంటే ఈ రోజులో ఇవ్వండి. హల్లెలూయా. చచ్చిన వారి వలె ఉంటే నీ యొక్క ప్రేమ, యేసుక్రీస్తు చూపెట్టిన ప్రేమను అందుకోనట్టే. నీవు ఏం చేశాడు? ఆయన క్రీస్తుతో కూడా మనని లేపాడు. ఇప్పుడు చూడండి ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 8వ అధ్యాయం, నేను చదువుతున్నా 7వ అధ్యాయం చూడండి. 6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకార్యముల ద్వారా అత్యధికమైన తన కృప మహావేశ్యములను రాబో యుగములో కనుపరచు నిమిత్తము యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. 8వ వాక్యం చదువుతా చూడండి. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. చాలా మంది ఏం చెప్తున్నారో తెలుసా? ఇది నా ప్రార్థన ద్వారా జరిగింది, ఇది నా విశ్వాసం ద్వారా జరిగింది, ఇది నా ప్రార్థనే నన్ను మార్చేసింది. నేను ఒకళ్ళ ఇంటికి పోతే ఎప్పటికీ వాళ్ళు పోంగానే అంటుంటారు, అట్లా ఉన్నారా కంటే మా ప్రార్థనల ద్వారా మేము బాగున్నామంట. కానీ యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? నీ వల్ల జరిగిందా? నీ వల్ల నీవు చేస్తే జరిగిందా? నీవు ప్రార్థిస్తే జరిగినది కాదు, ఇది దేవుని వరం. ఈరోజు యేసుక్రీస్తులో మనం పాలివారమై ఉన్నామంటే ఇది దేవుని వరం. ఈరోజు యేసుక్రీస్తులో మనం లేపబడి ఉన్నామంటే ఇది దేవుని వరం. ఈరోజు యేసుక్రీస్తులో మనం బాప్తిస్మ తీసుకొని ఉన్నామంటే ఇది దేవుని వరం. ఈరోజు యేసుక్రీస్తు ఆయన సన్నిధిలో మనం కూర్చొని పిలువబడి ఉన్నామంటే ఇది దేవుని వరం, నీ ప్రార్థన కాదు. నువ్వు ఎక్కడుండాలి, నీ స్థితి ఏడుండాలి, నీవు ఏ పరిస్థితిలో ఉండాలి, ఏ భీమారు నుండి దేవుడు నిన్ను లేపాలి, ఆయన వరం ఇది.
చాలామంది అంటున్న మాట ఏంది, నా ప్రార్థన, నా విశ్వాసము నీ ప్రార్థన బరాబరి కానీ నాది అని చెప్పుకోకూడదు. ఆయన వరం ఇది. చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఇంకా 9వ వచనం చదువుతాను నేను. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయింపబడదు. ఇది నువ్వు చేసుకున్నది కాదు, నువ్వు పిలుచుకున్నది కాదు. బలవంతంగా యేసు ప్రభులో నువ్వు రాలే. నిన్ను పిలిస్తే ఆయన పిలిచాడు, ఆయన నీ కొరకు చనిపోయాడు, ఆయన మృతుడయ్యాడు, ఆయన ఈ లోకాల్లో శ్రమ భరించాడు, నిన్ను బ్రతికించాడు. యేసు ప్రభులోకి రావడం అంటే చాలా సులభమైన విషయం కాదు. చాలామంది ఏమంటున్నారు, నా ప్రార్థన, నా విశ్వాసం, నా ప్రేయర్, నా వాక్యం, మా పాస్టర్. నో, ఇక్కడ బైబిల్ అలా చెప్పలేదు. నా అనే మాట నువ్వు పులి స్టాప్ పెట్టు. నా అనే మాట మాట్లాడకు. నేను నా ఈ 2 మాటల్ని సమాధి చేయమన్నాడు. నేను చేస్తా, నా వల్ల అవుతుంది, నేను కట్టిస్తా. ఈ మాటలు పెట్టద్దమ్మా. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఏమని ఉంది, 8వ వచనంలో సూపర్ రాశాడు. ఒకసారి మరాఠీలో చదువు, హిందీలో చదువు. क्योंकि विश्वास के द्वारा अनुग्रह ही से तुम्हारा उद्धार हुआ है और यह तुम्हारी ओर से नहीं वरन परमेश्वर का दान है. ఏమన్నాడు, ప్రభువు కా దాన్ అంటే వరం అంటే ఆయన చూపెట్టే ప్రేమ. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, ఇంకా జ్యోతి అక్క కూర్చుంది, సంగీత అక్క కూర్చుంది, అక్క కూర్చుంది, అన్న కూర్చుంది. మేము పిలిచాం అంతే, చెప్పాం, కానీ ఆయన వరం ఇక్కడ కూర్చున్నాం. అమ్మా మనం బ్రతికి ఉన్నాం, చచ్చిపోలేదు. ఇంకా ఆయన బ్రతికించేశాడు ఆల్రెడీ. ఎక్కడి నుంచి బ్రతికించాడో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది సంగీతక్క, పాపంలో చచ్చిపోయామన్నా అని. అక్కడి నుంచి బ్రతికేం మనం ఈరోజు. వరం మన ప్రార్థన చెప్పుకోకూడదు, మన ప్రార్థన మన విశ్వాసం ద్వారా అని చెప్పుకోకూడదు. చాలామంది చెప్తారు, మా విశ్వాసం మమ్మల్ని కాపాడుతుందన్న, గిట్లో ఉన్నాం మా విశ్వాసం. అమ్మా మీ విశ్వాసం చాలా సంతోషం, కానీ దేవుని ప్రేమలో ఇలా బ్రతికి ఉన్నాము అని చెప్పాలి. ఆయన వరం ఇది. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నా, నా ఖుషిగా నేను జీవిస్తున్నా, నా ప్రార్థనలతో నేను జీవిస్తున్నా, నా వాక్యంతో నేను జీవిస్తున్నా, నా పాటలతో నేను జీవిస్తున్నా, నా మీద పరిశుద్ధాత్మ ఉంది, ముట్టగానే స్వస్థమవుతుంది. చాలా తప్పు వాక్యం. ఈరోజు సెల్లులలో ఓపెన్ చేస్తే చాలామంది క్రైస్తవులను నవ్వుతున్నారు తెలుసా. చాలామంది, నేనైతే బాగా సార్లు బాధపడతానా, కొన్నిసార్లు దుఃఖపడతాను. ఒక ఆయన నడుచుకుంటూ కుంటివాళ్ళకి వస్తాడు, ఇట్లా ముట్టగానే లేచి వెళ్ళిపోతాడు. చాలా అన్యాయంగా ఉన్నాయి. చూసే వాళ్ళకి ఇది నవ్వులాటుగా కనబడుతుంది, కానీ సత్యం అది కాదు. టీవీలలో సెల్లులలో చూసి నమ్మద్దు. దేవుని బైబిల్లో వెతకండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. మొబైల్లో చూసింది నమ్మద్దు, మొబైల్లో సాష్టాంగ అబద్ధమే ఉన్నది. టీవీలో వచ్చేది నమ్మద్దు, సాష్టాంగ అబద్ధమే ఉన్నది. దేవుడు సత్యవంతుడు, దేవుని బైబిల్లోనే వెతకాల. ఆయన అన్నాడు కదా, ఇంటర్నెట్ల మీద ఆశపడద్దు. నీవు ఇంటర్నెట్లో డబ్బింగ్ జరుగుతూ ఉంది. కొంతమంది నిజం చేస్తున్నారు, కొంతమంది అబద్ధం చేస్తూ ఉన్నారు. అద్భుతాలు ఉన్నాయి, కానీ అద్భుతాలు చేసే విధానం వేరున్నది. బైబిల్లో వేరున్నది, టీవీలో వేరు చూపెడుతున్నారు. చూసేవాళ్ళు నవ్వుచున్నారు. క్రైస్తవుల వీళ్ళని ఇందుకే గొర్రెల బిడ్డలు అంటారు అని అంటున్నారు చాలామంది. ఇలా అందుకే తెలివిలేని వాళ్ళు అంటారు. వీళ్ళని భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. లాస్ట్కి జై శ్రీరామ్ అంటున్నారు. అమ్మా మీరు ఇవన్నీ నమ్మద్దు. దేవుడు బైబిల్లో స్పష్టంగా ఉన్నాడు. బైబిల్ని నమ్మాలి, బైబిల్లో ఉన్న ప్రకారం ప్రార్థన చేయాలి, బైబిల్లో ఉన్న ప్రకారం విశ్వసించాలి. ఈరోజు బ్రతికి ఉన్నావు అంటే ఏం చేయాలి? ప్రతి నెల ఇదే 9వ తారీఖు ప్రతి నెల నువ్వు ఆరాధన చేయాలి. ఎవరి ఇంటికాడు ఉంటే ఆ ఆరాధనకు వెలుడే కావాలి. ఎవరన్నా పెట్టుకోండి అమ్మా, ఫోన్ చేస్తే 9వ తారీఖు ప్రార్థన సురు ఉంటాయి. నేను బ్రతికి ఉన్నాను, నువ్వు కరుణా సంపన్నుడవై నన్ను బ్రతికించావు. మహాప్రేమ గల దేవుడు, నేను బ్రతికి ఉన్నాను, నిన్ను ఆరాధిస్తానయ్యా. నేను బ్రతికి ఉన్నాను, కేవలం నీ ప్రేమలో బ్రతికి ఉన్నానయ్యా, నీ కృపలో బ్రతికి ఉన్నానయ్యా, నీ దయలో బ్రతికి ఉన్నానయ్యా, నీ ఆనందంలో బ్రతికి ఉన్నానయ్యా, నీ సంతోషమైన జ్ఞానములతో బ్రతికి ఉన్నాం. ప్రభు అందరు బ్రతికి ఉన్నారు కదా, మేమేందుకు బ్రతికామని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవదేవుడు పాపం నుండి బ్రతికించేశాడు మనని. ఎక్కడి నుంచి బ్రతికించేశాడు మనని? చాలామంది ఈరోజు బ్రతికి ఉన్నారా? మనం బ్రతికి ఉన్నాం. చాలామందిలో ఏమంటున్నాడు తెలుసు ప్రభుల వారు, నీవు నాకు ఇష్టమైన బిడ్డగా నేను పిలుచుకున్నాను. ఇక్కడ ఎవరు ఇష్టం లేకుంటున్నారు? దేవునికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ
హిందువులందరూ గుడికి వెళ్ళారనుకో, ప్రేమించిన వాళ్ళే మాట్లాడుకుంటారు. కోపం ఉన్న వాళ్ళు వెళ్ళారని కోపం ఆ ఇంటోడు మాట్లాడలేవు, కానీ ఇద్దరు ఒకటే గుడికి వెళ్ళారు. వీళ్ళు అక్కడ పోయి మాట్లాడుకోగలుగుతారు? ఆడు చేసే వరకు పూజ వీడు సప్పు లేకుంటాడు, వీడు చేసే వరకు పూజ ఆడు సప్పు లేకుంటాడు. మందలించుకోగలుగుతారా? అంటే వీళ్ళలో బ్రతికి ఉన్నంత స్తంభన ఉందా? నిజాయితీగా బ్రతికి ఉన్నారా వాళ్ళు? కానీ క్రైస్తవ్యం అట్లా కాదమ్మా. ఓపెన్ హార్ట్. ఆయన కేవలం మన కొరకు వచ్చాడు. ఆయన ఓపెన్ హార్ట్తో వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నా బిడ్డలు చచ్చిపోయారు. ఎప్పుడు చచ్చిపోయారో తెలుసా? ఆదామవ్వ మొదట్లోనే చేశారు పాపం. అప్పుడే అన్నాడు, నువ్వు చస్తావు బిడ్డ, పళ్ళు తినకు, నువ్వు చస్తావు బిడ్డ అంటే అవ్వకు మనసు ఆగల. ఆడవాళ్ళకు పండ్లు చూసినా, పొలాలు చూసినా, పండగ చూసినా బాగా కోరికలు ఉంటాయి. తొందర పోయి కోసింది, తిన్నది. తిన్న వెంటనే ఆమె చనిపోయింది. పాపంలో చనిపోయింది, నిజంగా చనిపోలా. యేసుప్రభు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండద్దు అన్నాడు. వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొడితే హేబేలు కయ్యని ఇద్దరు పుట్టారు. ఆ ఇద్దరికి 4 అయ్యారు, 4కి 5 అయ్యారు, 5కి 6 అయ్యారు. ఇట్లా సంఖ్య పెరుగుతా పోయి కొన్ని వేల సంవత్సరాల క్రితంలో మాట అది బైబిల్ గ్రంథంలో రాయబడి. అప్పుడు చచ్చిపోయాము, ఎట్లా చేయాలని యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితంలో, నేను ఈ భూమి మీద పుట్టకపోతే రక్త పరిహర్తన లేనిది పాపము విమోక్షం అవ్వదు. హిందువులు పాడతారు ఈ పాట. ఎవరు పాడతారు? భజనలో పాడతారు హిందువులు, ఆంజనేయుని గుళ్ళో పాడతారు. ఏముంది? రక్తం గారుంది, పాపము విమోచన కాదు. అప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి భూమి మీదకి ఏం చేశాడు? పంపించాడు. ఎవరి కోసం తెలుసా? ఈ అపరాధముల నుండి, ఈ పాపముల నుండి, ఈ లోక ఇష్టానుసారం నుండి, ఈ లోక దేవుని ఉగ్రతకు మనం లోనయ్యాము. ఉగ్రతకు లోనయ్యి అయినను కూడా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు చనిపోయి ఆయన రక్తం కార్చి ఆ పాపములో మన పాపములు కడిగి మనని ఏం చేశాడు? ఇప్పుడు బ్రతికించేశాడు అన్నమాట. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? బ్రతికి ఉన్నామా, చచ్చి ఉన్నాం? నేను చెప్పింది ఈరోజు అర్థమవుతుందా మీకు? ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే మనల్ని బ్రతికించడానికి భూమి మీదకి వచ్చాడు. బ్రతికించిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా. ఏమని ఆరాధించాలి? కరుణా సంపన్నుడైన దేవా నీకే ఆరాధన. ఇంకేమైనా ఆరాధించాలి? మహో ప్రేమ గల్ల దేవుడు, మహా బ్రతికించిన వాడు, కృపగల దేవుడు ఆయన. ఈ 4 పాయింట్లను బట్టి మనం దేవుణ్ణి నిండారుగా ఆరాధన చేయాలి. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన దయ. హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృప. బ్రతికి ఉన్న ఎవరి కృప? దేవుని వరంలో బ్రతికి ఉన్న మనం దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోకి వెళ్దాం. చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వాదం దీవించును గాక. కానీ ఉత్తే పని చేయి, బాగుండార పడుతుంది. ఒకటి 2 సార్లు ఉత్తే తర్వాత పని చేయాలి. ఇప్పుడు ఆలపల్లికి పోయితాను. ఇప్పుడు ఆయన మొత్తుకోవడం ఇప్పుడు నీకు ఇప్పుడు చూడు మన నమ్మకంతో వచ్చి ఒకసారి మళ్ళీ ఆయన పైసలు ఇవ్వలేదు, మనం మీరు గిట్ట చేస్తారు. మరి ఇంకోసారికి ఇక ఇంతసేపు ఖాళీగా ఉండే అంటారు. ఇప్పుడే తిప్పుకొని నేను అల్లపల్లికి పోతాను, వచ్చేటప్పుడు అత్త ఇంతసేపు ఒక 10 నిమిషాలు వస్తాను. అక్కడ దగ్గర వచ్చినట్టే పోదామని అన్నారు. ఏమంటారు? ఇంతసేపు ఉండి ఇప్పుడే పోతాను నేను. ఆయన तो बच्चे लाने के पैसे दे रहा है। तुम
शायद हो सकता है गाँव से अनुरोध है कि किसी भी अजनबी जैसे कबाड़ी वाला, फेरी वाला, बाबा या कोई भिखारी कोई भी हो उसके लिए दरवाजा न खोले, ना ही कोई बात करे, बस हल्ला करके भगा दे। गलती से भी ये शब्द రక్షాబంధన్ 19 తారీఖు ఉందన్నయ్య 19 ఎంతో ఉంది రెడీ पेन బంద్ చేయదు ఏయ్ దెబ్బతి వెళ్తాం మరి టైం 4 అవుతుంది ఇట్లనే మంచిగా ఉండదు పో ఇట్లా పో పూజ రోడ్ మంచిగా అయిపోయింది ఏమైంది అది ఓపెన్ అయితే లేదు నేను రోజు ఓపెన్ చేసుకుంటాను మొబైల్ చేసిందా నిజంగా బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పారం వస్తుంది అదే పారం అప్లోడ్ చేసి సాగర్ ఫోటో తీసినావుగా లాస్ట్ రాత్రి నా మొబైల్ కెమెరా మంచిగా లేదు పంపిన ఒకటే చార్జ్ యాక్టివ్గా రాలేదు కెమెరా అంత మంచిది మళ్ళీ ప్రార్థన పెట్టుకుంటే కలుద్దాం మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవాలి నీకు కలుద్దాం అమ్మ మేము వెళ్తాం
పంపించేసి ఏ మెత్త అది ఖరాబ్ అయింది. అడిగా ఇక అక్షయ్ ఇదా ఇదేందా ప్లాస్టిక్ ఇంపార్టెంట్ లెక్క లోపల ప్లాస్టిక్ మీద పంచగా తిని ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది చేసిన ఓకే దీన్ని ఎట్లా కట్ చేసిన మొన్నను కొట్టిన కట్టేది పంచ కట్టే ఉంది ఒకటి. ఇగో ఇక్కడ ఒకటి ఇట్లా మూల ఈ పొక్కు ఉంటుంది చూడు, ఎక్సెల్ ఇది ఎక్సెల్ పెడతాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక మూల అని ఇక్కడ ఒక మూల, ఇక్కడ అదిమి ఈడ అదిమి ఇట్లా దింపుడు గోలు. అది దింపిన ఓకే కటింగ్ ఎట్లా అయింది? దాన్ని మూల మూల ఉంటుంది కదా, అదిమి దింపితే అది అదే కట్ చేసి అదే తెగిపోయింది లోపలికి. లోపల ప్లాస్టిక్ అద్భుతంగా చేసింది నిజంగా. అది కంపెనీ వాళ్ళు కూడా అంత బ్రాండెడ్ ఇవ్వడం మళ్ళీ కదా బరబర్ వచ్చింది. దీనికి కూడా చేస్తున్నాను గాడి ఏర్పడకుండా చేస్తాను. వాళ్ళకి రెడీ పెట్టిన రేడియో అరే బాగా బాగా ఇదా ఇదా ఇలా పూసు పెళ్ళిళ్ళని ఉండులట వీళ్ళందరూ. నో టెన్షన్ మాకు ఇంకో దగ్గర ప్రార్థన మాకు దేలమర్రి ఇవ్వాలి ప్రార్థన. ఎట్లా మళ్ళీ పొద్దుపోయి ఆడికి ఒకటే రిత్యాము నైట్ పొద్దుల్లో ఆడ చర్చిలో చేస్తారు, సాయంత్రం ఆడికి. అవు నెక్స్ట్ వచ్చే నెల 9వ తారీఖు మళ్ళా ఇలాంటి ప్రేయర్. ఇవాళ సూపర్ మ్యాచ్. ఆటలు పోతాను ఆ మనిషి రావాలి.
88 ఏంటి నిత్య పట్టుకురా బ్యాగ్ పట్టు బైబిల్ తీసి స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఇన్ని ఆశీర్వాదాన్ని మీరు జ్ఞాపకం చేస్తుంది ప్రభువా ఇచ్చింది అయ్యా. గోధుమలను బట్టి ఆరాధనను బట్టి ప్రభువా, ప్రార్థన ద్వారా మాయపరిచావయ్యా. అంత క్షేమం దయచేయండి అయ్యా. నీ బిడ్డలని మంచిగా ఆశీర్వాదించండి. ప్రతి నెల ఇలాంటి ప్రార్థనలు కలుపుకోవడానికి నీ బిడ్డలలో సంతోషం దయచు. ప్రేమ గల దేవా, దయగల దేవా, కనికరము గల దేవా, నీకు వందనాలు చేస్తున్నాం అయ్యా. మా మంచి దేవుడు ప్రభువా, బిడ్డలకు మంచి ఆరోగ్యాలు, సంతోషాలు, సమాధానాలు, వారి పెద్దకు పెద్దలు ప్రభువా, వారి పొలం పండ్లు, పొలం పంట పనులు, వారి ప్రయాణంలో, పిల్లల చదువు విషయంలో, అక్కడ వంట విషయంలో, ప్రతి ఇల్లు విషయంలో ప్రభువా, వాళ్ళ రాకపోగలేందు ప్రతి విధమైన ప్రభువా సమస్యలను మేము విడిపించి చక్కని ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. పెద్దన్న మాకుంటున్నాము బిడ్డలకు ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆలపల్లిలో ఉంటాడు మా అక్క సమీర్ బాగా సమీర్ 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 నువ్వు చూసినా పల్లి తెలిసిన మనం పల్లి పోటొచ్చి ఓహో అప్పుడు సంవత్సరం ఉండేది ఏమంటా చెల్లి బాగా నేర్చుకున్నాడు, బాగా నేర్చుకున్నాడు. మేము వెళ్తాను మరి. సరే ఆయనకు చెప్పు ఏం చెప్పు నేను అడిగి చూస్తాను. నేను చెప్తాను. సరిత బాగున్నారా? ఎట్లా ఉన్నారు మీరు తిన్నారా? బాగున్నాం రా. పెద్దోడే అండి.
అలా అట్లా తో మంచి మరి అక్క ఆటో వస్తుంది మళ్ళీ అడవిలోకి ఆటో వస్తుంది చాలా మంచిది మీ అందరికీ వందనాలు మాట్లాడే అంత ముఖం లేదు మనం చూపెడుతుంది ఎట్లా అక్కడ పాపం చేస్తే చాలు ఏమనుకుంటారు ఏం కట్టు సడన్గా కలిసినవారా పిల్లల్ని కలిసి ఎప్పుడు కలలేదు ప్రాణం దర్శనం లేదు
సండ్ర ఎడగొట్టు సండ్ర సండ్ర ఇప్పుడే పోతాను అయ్యి అవుతాను టైం అయిందా అని అయిందా అదే చార్జ్ చెప్తావా ఇంకొక అర్ధ గంట ఉంటావా 4:30 అవుతా నాకు పంచి అందుకే పొద్దుగా తెచ్చాను నాకు ముందు పోలే నాకు ముందు పోయి తిరిగి వచ్చేది కదా ఏం పోతుంది గమ్మతున్నది అక్కడ మస్తు ఉంది ఫుల్ మంది అరే పబ్లిక్ ఘోరం ఏం పబ్లిక్ ఘోరం నిజమే రెండు ఇక్కడ నుంచి నాకు మంది కాదు టేకం పెడతాం కదా పబ్లిక్ మనకి ఇట్లేదు ఇక మన పూలే నాకు మంది పూలే కాదు ఇన్ని వదిలి ఉండేదా మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఎప్పుడు లేవు ఈసారి ట్రెండ్ నడుస్తుంది ఘోరంగా ఉంది నేను ఇంకా ఫస్ట్ సార్ చూస్తాను ఈ సంవత్సరాలు అంతేనా ఇక్కడ నంబర్ చెప్పు కొత్త నంబర్ చెప్తా 9422 ఇంగ్లీష్ 9422 30 నీది లేదన్నయ్య నంబర్ నాదే అది నాదే చేసిన నాదే ఇప్పుడు ఒక అన్న ముంబై ఉన్నాడు ఎవరు అన్నయ్య ఆయనకేమి పంపించాడు అడుగుపోయా అందుకోసం ఒక్కటేసారి నాకు బనాల్సింది అన్నట్టు బడే పని చేసింది నాకు ఒకటి ఇంకేమైంది నంబర్లో సర్చ్ చేయమని చేస్తాను కానీ 9422 30 సిగ్నల్లో ప్రాబ్లం నెట్వర్క్లో ప్రాబ్లం ఒకటే దాని బయట పడుతుంది
देर में बोला पैसे बिल्कुल ले 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 इतना अदा इतना